హాయ్ అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్ రమమణి బూర్లగడ్డ. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? చాలా జాగ్రత్తగా ఉండాల్సిన ప్లేస్. ఫస్ట్ అక్కడ రైల్వే స్టేషన్ దగ్గర రాంగ్ స్టెప్ పడిపోతుందండి. సో అక్కడ నుంచి మీరు గట్టెక్కి మంచి ప్లేస్కి వెళ్తే మీరు ఆల్మోస్ట్ 50% సక్సెస్ అయిపోయినట్టే. తర్వాత షాప్ దాకా వెళ్ళినంత వరకు అయితే చెప్పాను కదండి. షాప్లో ఏం జరుగుతుందో చెప్తాను వినండి. వాళ్ళు మనకి స్టాక్ చూపిస్తారు, మనం సెలెక్ట్ చేసుకునేవి. ఓకే, మనకి ఈ ఈ కట్ట కావాలి, అది ఇది ఈ బ్యాగ్ కావాలి అని మనం చెప్తాం. మనం చూసుకుంటూ మనం సెలెక్ట్ చేస్తాం. వీళ్ళు ఏం చేస్తారో తెలుసా అండి, మనం చూసుకునే వాటితో పాటు వాళ్ళు కొన్ని బ్యాగ్స్ కలిపేస్తారు. పైగా ఒక సిల్క్ శారీ సెక్షన్ అయిపోయాక, లేకపోతే ఇంకో సెక్షన్ బెనారస్, పట్టు, వర్క్, అలా ఒక సెక్షన్కి ఎంత అయిందన్నది మేము వెళ్ళిన షాప్లో బిల్ అయితే చెప్పలేదండి. మేము వెళ్ళిన షాప్లో తర్వాత మేము అప్పటికి అడుగుతూనే ఉన్నాం. సగం షాపింగ్ అయిన తర్వాత అసలు ఎంత అయిందో ఒకసారి చెప్పండి మేడం, దాన్ని బట్టి మేము ఏం చేయాలో ఇంకా తీసుకోవాలా లేకపోతే ఏంటనేది ఆలోచిస్తామని చెప్పి చాలా అడుగుతున్నామండి. అక్కడ మాకు చూపించే ఆవిడైతే మాత్రం పర్వాలేదండి, అంత అవ్వదు, మీరు అనుకున్న బడ్జెట్ అంత అవ్వదు అంటే. మేము యాక్చువల్గా ఒక 4 lakhs సూరత్లో అనుకుని వెళ్ళాము. అంత అవ్వదు అంటుంటే సరే కదా అనుకున్నాము. అది ఏమైందంటే సరే ఆఫ్టర్నూన్ వరకు అయిపోయిందండి. ఆఫ్టర్నూన్ వరకు చాలా ఆల్మోస్ట్ 80% అయిపోయింది. ఇంకా కొంచెం ఉన్నాయి కాటన్ శారీస్, అవి డ్రెస్సులు ఉన్నాయి. లంచ్ వాళ్ళే ఇప్పించారు, లంచ్ వాళ్ళే పెట్టించారు. మెయిన్ వాళ్ళు ఏంటంటేనండి, లంచ్, టీ, వాటర్ 10 minutesకి మీకు టీ కావాలా, వాటర్ కావాలని అడుగుతూనే ఉంటారు. వాళ్ళు ఏంటంటే ఒక్కసారి సూరత్ వాళ్ళ మైండ్ సెట్ ఏంటి అంటే, ఒక్కసారి ఒక్కళ్ళ షాపులోకి మనం వెళ్ళాము అంటే సరే, ఇంకొక చోటు ఇప్పుడు మనం చీర కొనుక్కుంటాకి ఒక షాప్లోకి వెళ్తామండి, నచ్చవు, ఇంకొక షాప్లోకి వెళ్ళి చూస్తాం. అక్కడ అలా కాదండి. ఒక షాప్లోకి వెళ్ళామంటే వాళ్ళు కనీసం పర్చేజింగ్ అయిపోయే వరకు గేట్ దాటి బయటికి వెళ్ళే అవకాశం ఇవ్వరు ఫస్ట్. ఎందుకంటే ఒకే కాంప్లెక్స్లో చాలా షాపులు ఉంటాయి. అలా గేట్ దాటి వెళ్తే ఇంకొక షాప్ చూసేస్తామేమో, వాళ్ళ పర్చేసింగ్కి మనం అమౌంట్ వాళ్ళకి ఇదైపోతుందేమో అన్న ఆలోచనతో మనకు కనీసం గేట్ దాటినవరండి. నేను అలాగే లంచ్ అయిపోయిన తర్వాత అసలు ఏంటో కాంప్లెక్స్ చూద్దామని చెప్పి జస్ట్ గేట్ దాటి చూస్తుంటే నాకు చూపించే ఆవిడ వచ్చేసి ఇక్కడ ఏముండదు, వచ్చేయండి లోనికి వెళ్ళి కూర్చుందాం, ఎందుకు ఇక్కడ పని ఏంటి అంటే నేనేంటో అనుకున్నాను. లాస్ట్లో మొత్తం మాకు అంతా అయ్యేసరికి వాళ్ళ భాగవతం ఏంటో అనేది అర్థమైంది. సో అలా అయింది. తర్వాత కాటన్ శారీస్, డ్రెస్సులు కూడా తీసేసుకున్నాక బిల్లు మ్యాక్సిమం ఇంకెలా అంటే అంటే మేము వెళ్ళిన చోట మాకు బాగున్నాయి కానీ ఎందుకో ప్రైసెస్ అంత రీజనబుల్గా లేవా అన్నంత డౌట్ వచ్చింది. సరే కదా అని బాగున్న ఐటమ్ అంతా మేము సెలెక్ట్ చేసేసాము. నేను ఫస్ట్ నుంచి చెప్తానే ఉన్నానండి ఆవిడకి, ఎందుకంటే మేడం మీరు ఎంత అవుతుందో మాకు చెప్పట్లేదు, కానీ బిల్లు ఎక్కువైతే మాత్రం మేము ఒక 3 lakhs వరకే అంటున్నాము. అంటే మేము ఎలా అంటే ఒక 3 lakhs ఇక్కడ చేసి 1 lakh ఇంకొక షాప్లో చేద్దాము అన్న ప్లాన్లో ఉన్నాను. 3 lakhs వరకు అని చెప్పేసి ఆవిడ ఎలా అంటే ఆల్మోస్ట్ చెప్పట్లేదు. నేను అక్కడికి ఏమన్నా అంటే మేడం మీరు చెప్పట్లేదు, ఒకవేళ బిల్లు అన్న ఎక్కువైతే మాత్రం నేను ఐటమ్ని లెస్ చేసేస్తానండి అంటే సరే మేడం అన్నారు. లాస్ట్ చేసి అప్పటికే ఆఫ్టర్నూన్ బ్రేక్ టైంకే 4.5 ఎంతో అయిపోయిందటండి. నాకు చెప్పలేదు. ఈ కాటన్ శారీస్, డ్రెస్సులు తీసుకునేసరికి ఇంకా మామూలుగా అవ్వలేదు బిల్లు. మినిమం ఒక 5.5 ఎంతో అయిపోయింది. అమ్మో అనుకొని అయ్యో బాబాయ్ అంత అండి, మేము అంత అనుకోలేదు, మేము అంత కూడా అమౌంట్ తీసుకురాలేదు, మేము ఇంతే పర్చేజింగ్ అని వచ్చాము, మీకు అక్కడికి అడుగుతూనే ఉన్నాము, మీరు మాకు బిల్ చెప్పలేదు, అయినా ఎక్కువైతే మాత్రం తీసేస్తామని చెప్తాను అన్నాం కదా మేడం అని చెప్పాము. ఆవిడేమో అలా తీయడానికి కుదరదు అంది మళ్ళీ లాస్ట్లో. ఇలా అయితే మాకు వద్దండి, మా టైం వేస్ట్ అయిపోతుంది ఇక్కడ, మాకు 2 daysలో ఏదో పర్చేజింగ్ చేసుకుందామని మా ప్లాన్ ఉంటే అప్పుడు వాళ్ళ సార్స్తో మాట్లాడి వాళ్ళు మమ్మల్ని పిలిచారు.
ఏంటి మేడం ఏంటి ప్రాబ్లం అంటే, ఎందుకు పట్టుకెళ్ళరు అంటే, లేదండి మేము ఇంతే పర్చేజింగ్ అని వచ్చాము, ఇక్కడ ఇంత అమౌంట్ అయిపోయింది, మేము అక్కడికి మేడంని అడుగుతూనే ఉన్నామండి బిల్ ఎంతో చెప్పండి చెప్పండి అంటే చెప్పలేదు, ఇంత అయిపోయింది, మేము అక్కడికి చెప్పామండి ఎక్కువైతే మాత్రం లెస్ చేసేసుకుంటామంటే సరే అని మాకు చెప్పారు, దాన్ని బట్టి మేము సెలెక్ట్ చేసుకున్నాం అంటే వాళ్ళు పోనీ ఒక పని చేయండి పట్టుకెళ్ళిపోండి, పార్సెల్ తీసుకునేటప్పుడు మిగిలిన బ్యాలెన్స్ ఇచ్చేయండి అన్నారు. మ్యాక్సిమం ఎలా అంటే ఇంకా మమ్మల్ని తీసేసుకోవడానికి ఒప్పించడానికి చాలా ట్రై చేశారండి. నేనైతే ఇంక సీరియస్ అయిపోయాను, లేదండి ఇస్తే మేము అనుకున్న బడ్జెట్లో ఇవ్వండి, లేదా వద్దు వదిలేసేయండి మేము వెళ్ళిపోతామని అన్నాక, మాకు తెలిసిన అబ్బాయి వచ్చాడు అన్నాను కదండి, ఆ అబ్బాయి కూడా హిందీలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకి చెప్పాడు. ఆ అబ్బాయి కూడా కొంచెం గట్టిగా అడిగాడండి, అందుకే చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను నేను. ఆ అబ్బాయి కూడా కొంచెం గట్టిగా అడిగాడు. అప్పుడు అడిగిన తర్వాత పేరేంటి పండు, ఆ అబ్బాయి పేరు అయితే వంశీ అండి. థ్యాంక్ యూ వంశీ, వీడియో కనుక నువ్వు చూస్తే. చాలా గట్టిగా అడిగిన తర్వాత వాళ్ళ హిందీ లాంగ్వేజ్లో అడిగిన తర్వాత చాలా వాళ్ళప్పుడు కొంచెం ఆలోచించి సరే అండి మీకు ఏమేమి కావాలో అవే తీసుకోండి అని చెప్పంటే, మేము ఐటమ్ మాకు ఏం కావాలి అని చెప్పి డివైడ్ చేస్తున్నాం కదండి, అప్పుడు మీరు నమ్మరు, మేము సెలెక్ట్ చేసుకునేది 100కి ఒక 50% 60% మేము సెలెక్ట్ చేసుకునే ఉంటే 40% వాళ్ళే కలిపేశారు. తీసే కొద్దీ మేము సెలెక్ట్ చేయలేని ఎన్ని వచ్చినాయో, మేము అక్కడికి మేడం ఇది మేము సెలెక్ట్ చేయలేదు అంటే, లేదండి తీసుకున్నారు మీరు తీసుకున్నారని ఒప్పించేస్తున్నారు, లేదు మేడం ఇవి ఏమీ అసలు మేము తీసుకోలేదు అందుకే ఇంత బిల్ అయిపోయింది అనేసి. ఆల్మోస్ట్ మీరు నమ్మరు, డివైడ్ చేస్తే అవి సగం ఇవి సగం వచ్చినాయండి, అవి సగం ఇవి సగం అంటే ఎంత అక్కడ మ్యాజిక్ చేసేస్తున్నారో చూడండి. అంటే ఎలా అంటే వాళ్ళకి బిజినెస్ ఎక్కువ అవుతుంది, పర్చేజింగ్ ఎక్కువ అయిపోతుంది కదా, అంటే మనం సెలెక్ట్ చేసినవి కొన్ని అయితే సెలెక్ట్ చేయలేని కొన్ని మిక్స్ చేయటం వల్ల వాళ్ళకి బిజినెస్ వెళ్తుంది. అక్కడ అంత బిల్ అయిన తర్వాత అంత బిజినెస్ పెట్టేవాళ్ళు గమ్ముని ఏంటంటే ఆలోచనతో లేక సరే పర్లేదు అయింది కదా కొనేద్దాం అన్న ఇది మీద ఉన్నవాళ్ళు అంటే కొనేస్తారండి, కట్టేస్తారు. కొంచెం మాట్లాడలేని వాళ్ళు చేయలేని వాళ్ళు ఏంటంటే సరే అండి ఊళ్ళోకి వచ్చాక పార్సిల్ తీసుకున్నప్పుడు మిగిలిన బ్యాలెన్స్ ఇచ్చేస్తామని చెప్పి తీసుకుని తెచ్చేసుకుంటారండి. అక్కడ జరిగే ఫస్ట్ ఫ్రాడ్ అదే, మనం సెలెక్ట్ చేయలేని కూడా మనకి యాడ్ చేసేసి బిల్ ఇస్తారు. కొంచెం మేము గట్టిగా అడగబట్టి ఫస్ట్ నుంచి ఆవిడకి మేము అదే మాట చెప్తున్నాం కాబట్టి, సో వంశీ కూడా కొంచెం వాళ్ళ లాంగ్వేజ్లో అడిగి హెల్ప్ చేయబట్టి మేమైతే ఒక్కటే మాట అన్నానండి, మేము అనుకున్న ప్రైస్కి ఇస్తే ఇవ్వండి లేకపోతే వద్దు, పోతే పోయింది మాకు ఒక్కటే మేము వెళ్ళిపోతాం అన్నప్పుడు ఆ మిగిలిన కనీసం వచ్చే పర్చేజింగ్ అన్నా పోతుందేమో అని చెప్పి వాళ్ళు ఓకే చెప్పారు. మినిమం 2 lakhs దాకా 2.5 lakhs మేము కలపని ఐటమ్ వచ్చిందండి. 2.5 lakhs 5.5 ఎంతో అయ్యింది, మేము సెలెక్ట్ చేసుకునే 3.5 అయింది, 3 lakhs అయింది. 3 lakhs అయింది అంటే ఎంత అయింది, 2.5 lakhs ఎక్స్ట్రా వచ్చింది. అవన్నీ డివైడ్ చేసి మా బిల్లు మేము వేయించుకొని పార్సిల్ కూడా ఇంక దగ్గరుండే జరిపించుకున్నామండి. ఎందుకంటే ఇప్పుడు మనం సెలెక్ట్ చేసేసుకుని వచ్చేస్తాం అనుకోండి, తర్వాత ఆ లోన ఇప్పుడు పౌచులు కోడ్లు అవే ఉంటాయి, లోన్ ఐటమ్ ఏమన్నా మార్చేస్తే, ఎందుకంటే కళ్ళ ముందే ఆ ఫ్రాడ్ మేము చూసాం కాబట్టి ఐటమ్ కూడా మారిపోతుందేమో అన్న భయం నాకు చాలా వచ్చేసింది. సో వాళ్ళు అడిగారు మేడం మేము తర్వాత పంపించమంటే మా ముందే పార్సిల్ చేసేయండి అని చెప్పి కూర్చున్నాము. సగం ఒక చోట చేస్తుంటే మా బాబుని ఒక చోట కూర్చోబెట్టి, చూడు నాన్న కళ్ళు అటు ఇటు తిప్పకు, వాళ్ళు ఏదన్నా కొత్త మనీ తీసేస్తున్నారేమో చూడు అని చెప్పంటే వాడు అక్కడే ఒక్క చోట కూర్చుని అవి చూస్తున్నాడు, నేను ఒక చోట చూస్తున్నాను. మా హస్బెండ్ వంశీ అమౌంట్ పే చేయడంలో వాళ్ళు బిజీలో ఉన్నారు. సో దగ్గరుండి అలా ప్యాక్ చేయించుకున్నామండి.
1 డే అలా ఒక షాప్ అయింది. నెక్స్ట్ డే మా హస్బెండ్ సరే ఏం చేద్దాం ఇంకా అంటే నెక్స్ట్ డే సండే అయ్యింది. షాపింగ్లు ఉండవు, సండే సూరత్ సెలవు అన్నారండి. షాపులు ఏమి ఉండవేమో అనుకుని మేము సూరత్ సండే మార్కెట్ ఏదో ఉంటుందని చెప్పి వంశీ మమ్మల్ని ఎర్లీ మార్నింగ్ 6కి తీసుకెళ్ళాడు. అది జస్ట్ ఎలా అంటే వీక్లీ ఒక మార్కెట్స్ ఏవో జరుగుతాయి కదండి మన లోకల్లో, ఆ టైప్ అనమాట. అలా చూడండి అక్కడ కూడా పెడతారు బట్టలు అవిను, మీకు ఏదన్నా యూజ్ అవుద్దేమో తీసుకెళ్ళాడండి. బాగున్నాయి, అయితే కొన్ని తీసుకున్నాను నేను. అదే నాకు యూజ్కి తీసుకున్నాను, షాప్లోకి కాదండి, నాకు యూజ్కి తీసుకున్నాను. తర్వాత రూమ్కి వచ్చేసి మళ్ళీ ఫ్రెష్ అయ్యి టిఫిన్ అది చేశాక ఏం చేద్దామన్న టైంలో నేను మళ్ళీ సర్చ్లో చెప్పాను కదండి 2-3 షాపులు ఆప్షన్లో పెట్టుకున్నానని చెప్పి. అప్పుడు ఇంకొక షాప్ వాళ్ళకి కన్సల్ట్ అయితే షాప్ సెలవన్నారు. సరే ఇంకొక షాప్ వాళ్ళకి చేస్తే షాప్ ఉంది మేడం అంటే, మీరు ఎక్కడున్నారు అంటే ఇలా హోటల్లో ఉన్నామంటే మళ్ళీ వాళ్ళే ఆటోని పంపించారండి. ఆటోని పంపించారు. అక్కడ ఒక 80,000 ఎంత బిల్ అయింది. వాళ్ళు ఇక్కడ మేము సెకండ్ టైం వెళ్ళిన షాప్ అయితే ఎక్సలెంట్ అండి. అంటే నేను షాప్ నేమ్స్ అంటే ఇదేమన్నా ప్రమోషన్ అవ్వద్దేమో అని చెప్పి నేను షాప్ నేమ్స్ చెప్పట్లేదు. సో మేము సెకండ్ టైం మళ్ళీ అంటే ఒక షాప్ని బ్యాడ్ చేసి ఒక షాప్ని హైలైట్ చేయటం కాదండి, అంటే ఇలా జరుగుతాయి చూసుకోమని చెప్తున్నాను అంతే. నేను షాప్ నేమ్స్ అయితే చెప్పనండి, ప్లీజ్ ఏమనుకోవద్దు. అంటే మళ్ళీ ఇది ఏదో ఒక ప్రమోషన్ అవ్వద్దా లేకపోతే వాళ్ళ తరపున ఏదన్నా నేను ఇది అనుకునే ఛాన్సెస్ ఉంటాయి. సో నెక్స్ట్ డే వెళ్ళిన షాప్ వాళ్ళు అయితే మాత్రం చాలా రిసీవింగ్ బాగుంది. పైగా ఎక్స్ప్లెయిన్ చేసి మనకి స్టాక్ ఇవ్వడంలో చాలా బాగా ఇచ్చారండి. పైగా ఏ సెక్షన్కి ఆ సెక్షన్ మీకు ఇంత బిల్ అయిందండి. అంటే మనకు ఇప్పుడు ఒక వర్క్ శారీస్ తీసుకున్నాం అనుకోండి, అక్కడ మనం అనుకున్న దాని మీద బడ్జెట్ ఎక్కువైంది. వాళ్ళు ఏమన్నారంటే లేదండి ఇలా తీసేయండి అంటే 8 శారీస్ ఉన్న చోట మేము ఇలా వద్దండి ఐటమ్ తీసేయండి అన్నాం. ఎందుకు మేడం తీసుకోవడం, పని చేయండి 8 శారీస్ ఉన్నవి 4 శారీసే పట్టుకెళ్ళండి, 4 శారీస్ పెట్టుకుంటే మీకు ఈక్వల్ అవుతుంది అని మంచి సలహాలు ఇచ్చారండి మాకు. మంచిగా అలా చెప్పడం వల్ల ఏంటంటే 2 తెచ్చుకునే ప్లేస్లో 4 తెచ్చుకున్నాం. మేము అసలు మా హస్బెండ్ నేనైతే ఫస్ట్ దీనికే రావాల్సింది కదా, మనం ఎందుకంత రాంగ్ స్టెప్ తీసుకున్నాం అనిపించింది. సో అంతే కదండి ఒక్కొక్కసారి. తర్వాత అయినా అన్నీ తిరిగితేనే కదా మనకి ఎక్స్పీరియన్స్ వచ్చేది. ఇప్పుడు ఇక్కడికి వెళ్ళాము, మళ్ళీ ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళాం, అయ్యో ఇంకో చోటుకి వెళ్ళాల్సిందే అనిపించేది కదా. అదేదో ఒకసారి చూసాము దానికి దీనికి డిఫరెన్స్ ఇది అనేది మనకు తెలిసింది. వాళ్ళు ఏంటంటే ఇప్పుడు కాటన్ శారీస్ సెక్షన్కి ఎంత బిల్లు అయింది మేడం, డ్రెస్సెస్కి ఎంత బిల్లు అయింది, చున్నీస్కి ఎంత బిల్లు, ఎక్కడికక్కడ మాకు క్లియర్గా చెప్పడం వల్ల కొంచెం మనీలో ఎక్కువ స్టాక్, ఎక్కువ రకాలండి. ఎక్కువ స్టాక్ అంటే ఎక్కువ రకాలు తెచ్చుకున్నాం. మాకు చాలా రీజనబుల్ అనిపించింది ఆ షాప్ అయితే. నెక్స్ట్ టైం నుంచి ఇంక అక్కడే తెచ్చుకోవాలని అక్కడే ఫిక్స్ అయ్యాము. తర్వాత ఫోన్ చేస్తే పంపిస్తారా అని అడిగారండి మార్నింగ్. ఫోన్ చేస్తే పంపిస్తారంటారు మేడం. అది ఎలా అంటే కరెక్ట్గా ఉన్న వాళ్ళు అయితే ఓకే అండి పంపించేస్తారు. కొంచెం ఫ్రాడ్స్ ఉంటారండి. ఇప్పుడు మనం వీడియోలో ఒకటి సెలెక్ట్ చేసుకుంటాం, మనకి వచ్చే స్టాక్ వేరే ఉంటుంది అక్కడ ఒకటి. తర్వాత అమౌంట్ కట్టించేసుకుంటారు ఫస్ట్, స్టాక్ రాకపోవచ్చు. తర్వాత అది రెండోది అలాగా ఉంటాయండి. ఫ్రాడ్స్ జరుగుతాయి, క్వాలిటీ మారి అయితే డిజైన్స్ మారిపోయి అవి ఏదైనా మనకి ఒక్కొక్కటి ఏదన్నా కొంచెం అనుకోకుండా మనం ఒకటి సెలెక్ట్ చేస్తే ఇంకోటి వచ్చింది అనుకోండి, దానికి మళ్ళీ తిరిగి అడుగుతామన్నా ఒక్కొక్కటి రెస్పాండ్ అవ్వరు. చాలా కొంచెం ఇబ్బంది పెడుతూ ఉంటారు, రెస్పాండ్ అవ్వరు. సో ఆన్లైన్లో తెచ్చుకునేది లేదంటే ఇంకొకటండి, ఆన్లైన్లో మనం
ఇంత పర్చేజింగ్ చేస్తామని చెప్పంటే వాళ్ళు ఏమంటున్నారంటే టోకెన్ నెంబర్కి ఒక 10,000 కట్టేయాలి మేడం, మీరు అలా బుక్ చేసుకుంటే మేము వీడియో కాల్ చూపిస్తామంటారు. నిజంగానండి, అలా కడితేనే వీడియో కాల్ చూపిస్తామంటారు. కాకపోతే మేము స్టాక్ తెప్పించిన వాళ్ళు అయితే మమ్మల్ని ఎప్పుడు అలా అనలేదండి. సెకండ్ టైం వెళ్ళిన షాప్లో వాళ్ళు అయితే మాత్రం మీరు చూస్తా అంటే మేడం 10,000 ఒక టోకెన్ నెంబర్ ఉంటుందండి, 10,000 పే చేసేయాలి ఫస్ట్, మీరు ఎంత బడ్జెట్లో తీసుకుంటామంటున్నారు, 10,000 పే చేసేయండి, పే చేస్తే అప్పుడు మీకు చూపిస్తాను, మీకు బిల్ అంతా అయినప్పుడు ఆ 10,000 లెస్ చేసుకుంటామని చెప్పి అడిగారండి. సరే అని చెప్పి మేము చేద్దాంలే అని చెప్పి ఇంకా మళ్ళీ వాళ్ళకి చేయలేదు. అలా జరుగుతాయండి. తీరా మీరు 10,000 పే చేసేస్తారు, కాల్ బుక్ చేసుకుంటారు, వీడియో కాల్ చేస్తారు, మీకు ఐటెం చూస్తారు, నచ్చవు, మరి 10,000 రిటర్న్ వచ్చే వరకు మీకు టెన్షనేనా? వస్తే గుడ్ లక్ అండి, రాకపోతే 10,000 పోయినట్టేనా? ఇంత జరుగుతాయండి. సూరత్ మహానగరం అంటే ఏంటో అనుకున్నాం, కానీ అక్కడికి వెళ్ళి అన్నీ చూస్తేనే కానీ మాకు ఒక అనుభవం రాలేదు. నిజంగా ఈ అనుభవం కోసమే వెళ్ళామండి. నిజంగా నేను, మా బాబు, మా హస్బెండ్ ముగ్గురం వెళ్ళాము. 30,000 అయిపోయాయి. సరే అయితే అయినా మాకు ఒక టూర్లా ఉంటుందని వెళ్ళామండి మెయిన్. సరే స్టాక్ కొంటే వెళ్ళనుకుంటే, లేకపోతే ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది, ఒక టూర్ కూడా అవుతుంది అని చెప్పేసి వెళ్ళాము. సూరత్ అంటే ఏంటో అర్థమైంది, తెలిసింది. సో మీలో ఎవరైనా కొత్తగా స్టాక్ తెచ్చుకోవాలి, సూరత్ వెళ్ళాలి, లేకపోతే ఆన్లైన్లో తెచ్చుకోవాలి అనుకునే వాళ్ళు ఎవరైనా అయితే ప్లీజ్ ఈ వీడియో క్లియర్గా వినండి. అక్కడ జరిగిన ప్రతిదీ మీకు బిట్గా చెప్పాను, ప్రతిదీ చెప్పాను, అక్కడ ఏది మిస్ కాలేదు. కాబట్టి నాది ఒక ఎక్స్పీరియన్స్ కాబట్టి నా ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకున్నాను. సో మీరు ఆన్లైన్లో పెట్టుకోవాలనుకుంటారు, లేకపోతే వెళ్దాము అనుకున్న వాళ్ళు అయితే మాత్రం చాలా జాగ్రత్తలు తీసుకోండి. నేను చెప్పినట్టు చాలా కేర్ఫుల్గా అయితే మాత్రం ఉండాలి. లేడీస్ వెళ్తే మాత్రం చాలా కేర్ఫుల్గా ఉండాలి. జెంట్స్ వెళ్తే మాత్రం, ఎవరు వెళ్ళినా మాత్రం మనీ మాత్రం క్యారీ చేయొద్దు, అది చాలా రిస్క్. ఎంతో జస్ట్ పై ఖర్చులకి కావాల్సినంత మనీ మీరు పట్టుకెళ్ళండి అంతే. లక్షలు పర్చేజింగ్కి అయితే లక్షలు మీరు మనీ క్యారీ చేయొద్దు. బ్యాంక్ త్రూ కానీ ఫోన్పే త్రూలు కానీ తప్ప క్యాష్ మాత్రం క్యారీ చేయొద్దు. అక్కడ కొంచెం దొంగతనాలు ఇవన్నీ చాలా జరుగుతాయండి. లేడీస్ అయితే గోల్డ్ మాత్రం వేసేసుకొని వెళ్ళవద్దు, అన్నీ బాగా కేర్ఫుల్గా వెళ్ళాలి. మహానగరం సూరత్ మహానగరం అలాంటిది మాయానగరం అని కూడా అనొచ్చు. సో బీ కేర్ఫుల్. ఎవరైనా కొత్తగా వెళ్దాం అనుకునే వాళ్ళు, బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకునే వాళ్ళు, ఇంకేమన్నా నీకు అడగాలి అనుకున్నా ప్లీజ్ నాకు మెసేజ్ చేసి అడగండి, నేను రిప్లై ఇస్తాను, నేను చెప్తాను నాకు తెలిసిన వరకు. ప్లీజ్ వీడియోలో ఏదైనా తప్పు మాట్లాడుంటే మాత్రం సారీ అండి. అది షాప్ నేమ్స్ చెప్పలేదని మాత్రం అడగవద్దు. చెప్పాను కదండి, మళ్ళీ ప్రమోషన్ అవుతుందేమో, లేకపోతే ఒక్క షాప్ నేమ్ మంచిగా చెప్పి ఒక షాప్ నేమ్ అలా అయిందంటే ఏదైనా ఇష్యూ అయినా అవుతుంది. సో ప్లీజ్ అండి, అందుకే ఏం చెప్పలేదు. కాకపోతే అక్కడ ఏం తీసుకోవాలి, కేరింగ్ ఎలా ఉండాలి, ఎంత తెలివిగా ఉండాలి అన్నది మాత్రం చెప్పాను. సో అలా మీరు జాగ్రత్తలు తీసుకొని స్టార్ట్ చేయండి. బిజినెస్ అయితే చాలా, క్లాత్ బిజినెస్ అయితే మంచిగా అవుతుంది. స్టార్ట్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే నాకు మెసేజ్ చేయండి, కామెంట్లో పెట్టండి, నేను కంపల్సరీ మీకు రిప్లై ఇస్తాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి. నాకు సపోర్ట్ చేస్తే నాకు అంటే ఇక్కడి నుంచి నేను ఒక్క సూరత్ నుంచే కాదండి, ఇంకా వేరే ప్లేసెస్ నుంచి నేను తెప్పిస్తాను. సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి నాకు సబ్స్క్రైబర్స్ పెరిగి ఆ ఛానల్లో గ్రో అయితే కంపల్సరీ నేను స్టాక్స్ ఎక్కడి నుంచి తెప్పిస్తాను, ఏమేమి తెప్పిస్తాను, ఏంటి అవసరమైతే నేను తెప్పించిన చోట మీకు ఇప్పించమని నేను ఇప్పిస్తాను. సో ఆ హెల్ప్ అయితే చేస్తాను. అంత నేను చేయాలి అంటే నేను యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలి కదండి, అంటే నాకు మీ సపోర్ట్ కావాలి.
సో ప్లీజ్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మిస్టేక్స్ ఏమైనా మాట్లాడితే సారీ. కామెంట్ చేయండి, ఏమైనా డౌట్స్ ఉంటే మెసేజ్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. సో ఇదే ఈరోజు వ్లాగ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.